విచారణకు వస్తూ ర్యాలీలతో బల ప్రదర్శన చేసిన జగన్ వైఖరి న్యాయ వ్యవస్థను హేళన చేసేలా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో A1గా ఉన్న జగన్ విచారణకు హాజరు కాకుండా 6 ఏళ్లుగా డ్రామాలాడారని దుయ్యబట్టారు. జగన్ లాంటి నేరస్తుడితో కలిసి నడిస్తే తమ భవిష్యత్తుకే నష్టమన్న విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తించాలని మంత్రి రవీంద్ర సూచించారు. ఒక నేరగాడు ఏ రకంగా కోర్టుకు రావాలో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా ర్యాలీలు పెట్టి గత 2 రోజులుగా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పోస్టింగ్స్ చేసి అక్కడ రప్ప అని బ్యానర్లు కట్టి ఈరోజు అతను వ్యవహరించినటువంటి విధానం చాలా దురదృష్టకరం. ఇవాళ మీ మీద వచ్చినటువంటి కేసులు గతంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద రానన్ని కేసులు మీ మీద ఉన్నాయి. ఈరోజు మీరు తాడేపల్లిలో కట్టుకున్న బంగ్లా దగ్గర నుంచి, లోటస్ పాండ్ దగ్గర నుంచి, బెంగళూరు యలహంకలో ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ల నుంచి, భారతీయ సిమెంట్స్ కానీ, సాక్షి టీవీ కానీ ఈ అక్రమాస్తులు మీరు కట్టించుకుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? కోర్టు వాయిదాకు వస్తే ఖర్చు అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి, స్పెషల్ ఫ్లైట్లో కోర్టుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పునరాలోచన చేసుకుని ఇలాంటి వ్యక్తి ఒక క్రిమినల్ లీడర్షిప్లో మీరుంటే ఏమవుతారో ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాలి. మరి ప్రజాస్వామ్యంలో దురదృష్టకరం ఇలాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టకరం.